సో రొటీన్ సప్లిమెంటేషన్తో పాటు ఫుడ్స్ అనేవి కొంచెం మారిస్తే లైక్ కొంచెం ఆకుకూరలు తింటాము. ఐ ఫర్గోట్ టు మెన్షన్ దట్. ఆకుకూరలు, పాలకూర ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. మునగాకు అంటాం, మొరింగా అంటే ములక్కాడలు కాక ఆ చెట్టు ఆకు, దట్ ఈస్ అ రియలీ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే నార్మల్గా తినే ఫుడ్లోనే ప్రోటీన్, ఐరన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ అన్నీ వచ్చేస్తాయి. సో బేసికల్గా వన్ హ్యాస్ టు మోర్ ఫోకస్ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్. ఎస్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో సరే బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఫ్యామిలీస్లో ప్యాంపర్ చేస్తారు, క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఇష్టమైంది పెడుతూ ఉంటారు. సో ఆ ఫేజ్ అంతా చాలా లవ్వీ డవ్వీగా సాగిపోతుంది అనుకుందాం. నౌ డెలివరీ హ్యాపెన్స్, ప్రెగ్నెన్సీ అయిపోయింది. మెనీ ఫ్యామిలీస్ ఇవాళకి కూడా న్యూ మామ్స్కి ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు, పచ్చని చేయాలి, ఇలా చేస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ డైట్ మాత్రమే తినాలి, లేకపోతే బేబీకి జలుబు చేస్తుంది, ఇట్లా తెలిసి చెప్తారో లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని బ్లైండ్గా ఫాలో అవ్వడం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ అయినా సరే, ఆ టైంలో పాపం మాకే సరిపోవట్లేదు ఫుడ్, పచ్చని చేయమంటున్నారు అన్నది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం.